విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమీ లేదు. కీర్తన 119, 162, 164, 165 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 29 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, ఆశీర్వాదం, దీవెన మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ భక్తుడిని దావీదు అంటున్నాడు, చక్రవర్తి అయిన దావీదు అంటున్నాడు, మహారాజు అయిన దావీదు అంటున్నాడు. దేవుడు మాట వాక్యమే. ఆ వాక్యం చదివినప్పుడు అంటే దోపు సొమ్ము వెళ్ళి యుద్ధాలు చేసినప్పుడు ఎవరైతే అక్కడ రాజులు ఓడిపోతారో అక్కడి నుంచి దోపు సొమ్మును పట్టుకొస్తారు. అక్కడ ఉన్న మరి విలువైన వస్తువులు, వజ్రాలు, బంగారం ఇవన్నీ తెచ్చేస్తారు. ఆ దోపు సొమ్ము సంపాదించిన వాడికి ఎలా ఉంటుందో అలా దేవుడిచ్చిన ఒక వాగ్దానం కానీ, దేవుని వాక్యం కానీ దావీదుకి అలా ఉండేదట. అంత ఇష్టంగా చేసుకున్నాడు. అందుకని దేవుడు కూడా ఆయన అంత ఇష్టంగా చేసుకున్నాడు. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడట. నీకు ఒక్కసారి సండే స్తుతించడానికే కొంచెం ఒళ్ళు బద్ధకం చాలామందికి. అందరూ నేను చెప్పను, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తావు. ఎప్పుడైనా ఇంట్లో కుటుంబాలు పెట్టి దేవుణ్ణి స్తుతించి కనపరిచావా? దావీదు 7 మార్లు స్తుతించి కనపరిచేవాడంట. ఎంత బిజీ పర్సన్ ఆయన. నీకున్న చిన్న ఉద్యోగం, నువ్వు చేసేది ఒక జాబ్ లేదా ఒక బిజినెస్, అంటే ఫ్యామిలీ, స్తుతించడానికి టైం ఉండదు. దేవుడు చేసిన మేలును బట్టి రాత్రంతా దేవుడు కాచి కాబట్టి మరొక రోజు నువ్వు చూస్తున్నావంటే అది దేవుని కృప. దేవుని స్తుతించాలి. ఎంతోమంది యాక్సిడెంట్లో గుండాకి చచ్చిపోతున్నారు రాత్రికి రాత్రి. నన్ను దేవుడు సజీవు కాపాడుతున్నాడు. అలా పగల పనుల మీద డ్యూటీకు, పనులకు వెళ్తావు, సేపుకి వస్తున్నావు, ఆరోగ్యంగా ఉంటున్నావు. ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళాం. అసలు హాస్పిటలైజ్డ్ అయిపోయిన నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళ బతుకులు వికృత జీవులకు మారిపోయిన ఎంతోమంది ఉన్నారు. నువ్వు క్షేమంగా చక్కగా 2 కాళ్ళు పని చేస్తున్నాయి, 2 చేతులు పని చేస్తున్నాయి, పని చేసుకుంటున్నావు, చదువుకుంటున్నావు. ఎంతగా దేవుని స్తుతించాలి చెప్తున్నాను. ఇంకా నీకు ఇచ్చిన విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన ఆస్తిని బట్టి, ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఎంతగా దేవుని స్తుతించాలి. నీ ధర్మశాస్త్రం ప్రేమించేవారు అంటాడు ఎంతో నెమ్మది కలదు. ఎస్, నీకు నెమ్మది కావాలా? దేవుని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దాన్ని నీ జీవితంలోకి అమల్లో పెట్టు. నీకు నెమ్మదిగా ఉంటుంది, మనశ్శాంతిగా బతుకుతావు. వాళ్ళు తూలి తొట్టిలతో కారణం ఏమీ లేదు. తూలిపోవు, తొట్టిలిపోవు, తప్పు చేయవు, న్యాయంగా ఉంటావు, ధర్మంగా అడుగులేస్తావు. దైవ దీవెనలు నీ వెనకాల ప్రవాహం వలె వస్తాయి. బస్సు వెళ్తే దుమ్ము ఎలా వస్తుందో అలా వస్తుంది. దావీదు వెనకాల అలాగే వచ్చింది, నా వెనకాల అలాగే వస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని ఇంపార్టెన్స్ ఇద్దామా? దేవుని మాట ప్రకారంగా, వాక్య ప్రకారం జీవిద్దామా? దేవుడు మాటిస్తే అంత విస్తారమైన దోపు సొమ్ము దొరికిన వాళ్ళగా సంతోషిద్దామా? ఇక దీవెని నీకు నెమ్మది స్టార్ట్ అయినట్టు పో. కృప నీకు దొరికినట్టే. నేను కదిపేది ఎవరు లేడు. ఆశ్చర్యగడ నీకు అందనాలు. ఈరోజు ఈ వాగ్దానం, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడా. ఈ ఉదయకాలం దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి, వ్యతిరేక ప్రభావాలు లైపరచండి, చీకటి తొలగించండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని చదవాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, నేను స్తుతించి కనపరచాలి. మహాచక్రవర్తి ఆయన అంత వీలు చేసుకొని నేను స్తుతించి కనపరచాడు. అందుకే అంత దీవెన అతనికి అర్థమైపోయింది. దేవుడితో ఉంటే, దేవుని రాజ్యాన్ని నేను వెతికితే, దేవుని వాక్యానుసారం నేను జీవిస్తే, దేవుని మాటను బట్టి నేను ఆనందిస్తే నాకు దీవెని అనుకున్నాడు. ఆ దీవెనంతో వచ్చింది నెమ్మది కలిగింది. అలాంటి కృప అందరికీ దయచేయండి. జాబ్స్ ఇవ్వండి మా బిడ్డలకు. ఎవరు జాబ్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళకి మంచి జాబ్ ఇవ్వండి. ఎవరినైనా ప్రమోషన్ కోసం, హైక్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ హైక్స్ ఇవ్వండి. ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. అప్పుల నుంచి విడిపించండి. దరిద్రం విడిపించండి. సొంత గృహాలు ఇవ్వండి. అయ్యా స్వస్థతనివ్వండి. ఎవరు అనారోగ్యం స్వస్థపరచండి. యేసునామ ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను. మీరు గద్దిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. చీకటి తొలగించండి. అపాధికి లయపరచండి. నీ తోడు బిడ్డలతో ఉంచండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. నీ కృపాక్షేమాలతో ఉంచండి. చిన్నల్ని, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని స్కూల్స్, కాలేజీ, ఎగ్జామ్స్ జరుగుతాయి. దీవించి నీ కృపాక్షేమం బిడ్డలతో ఉంచండి. పనుల్లో తోడే ఉండండి. ప్రయాణాలు తోడే ఉండండి. అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమాన్ని ఇచ్చి నడిపించండి. పెళ్లికారులను పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీలు క్షేమ సుప్రసవాలు పొందాలి. వాక్యాన్ని అధికంగా చదవాలి, నీ ఆనందించాలి, వాక్యాన్ని జీవించాలి. నాయన నీ మాటను ఎప్పటికీ మేము ఆయన ఇష్టంగా తీసుకుంటాం, నెమ్మది ఇస్తాను. అట్టి నెమ్మదిని, సంతోషం, సమాధానం మాకు దయచేసి తొట్టిల్లుకోకుండా ప్రొటెక్ట్ చేయండి. రక్షణ పొందాలి, అక్కడికి సిద్ధపడాలి. కృపనిచ్చి పరలోకనిస్తాను బ్లెస్ చేసి 1000 మంది వచ్చి పరలోకం జాయిన్ అవ్వాలి. దీవించి విదేశ మా పేటలను కూడా బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే.